డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో మార్పు జరిగింది. కాలిబాటన తిరుమలకు వెళ్లడానికి అనుమతించలేదు పోలీసులు. సెక్యూరిటీ సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గంలోనే తిరుమలకు వెళ్లాలని చెప్పారు. అలిపిరి నుంచి తిరుపతి పద్మావతి అతిథి గృహానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది. తిరుమలలో గాయత్రి సదన్లో రాత్రికి బస చేస్తారు. రేపంతా తిరుమలలోనే ఉండనున్నారు పవన్ కళ్యాణ్. ఎల్లుండి సాయంత్రం తిరుపతిలో వారాహి బహిరంగ సభల్లో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో మార్పు జరిగింది. కాలిబాటన తిరుమలకు వెళ్లడానికి అనుమతించలేదు పోలీసులు. సెక్యూరిటీ సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గంలోనే తిరుమలకు వెళ్లాలని చెప్పారు. అలిపిరి నుంచి తిరుపతి పద్మావతి అతిథి గృహానికి పవన్ కళ్యాణ్ వెళుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది. తిరుమలలో గాయత్రి సదన్లో రాత్రికి బస చేస్తారు. రేపంతా తిరుమలలోనే ఉండనున్నారు పవన్ కళ్యాణ్. ఎల్లుండి సాయంత్రం తిరుపతిలో వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. రికార్డ్ అవుతుంది బాసు. ఇది బ్లాక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో మార్పు జరిగింది. కాలిబాటన తిరుమలకు వెళ్లడానికి అనుమతించలేదు పోలీసులు. సెక్యూరిటీ సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లాలని చెప్పారు. అలిపిరి నుంచి తిరుపతి పద్మావతి అతిథి గృహానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది. తిరుమలలో గాయత్రి సదన్లో రాత్రికి బస చేస్తారు. రేపంతా తిరుమలలోనే ఉండనున్నారు పవన్ కళ్యాణ్. ఎల్లుండి సాయంత్రం తిరుపతిలో వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో చోటు చేసుకున్న మార్పులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దినేష్, చెప్పండి పూర్తి వివరాలు. పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా 1 అవర్ బిఫోర్ ఆయన రావడం జరిగింది. 4:30కి రావాల్సి ఉంటే 1 అవర్ బిఫోర్ గానే ప్రత్యేక విమానంలో ఆయన రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అలిపిరి దగ్గర అప్పటికే విపరీతమైనటువంటి క్రౌడ్ చేరుకున్నారు. దీంతో పోలీసులు నడిచి వెళ్ళడానికి కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతో అలిపిరి వరకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది ఇక్కడ. దీంతో వెంటనే పద్మావతి గెస్ట్ హౌస్ కు రిటర్న్ అయ్యారు. యాక్చువల్ గా పోలీసులు భక్తులకు సంబంధించి ముందుగానే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఆఫీస్ నుంచి టీటీడీకి ఒక రిక్వెస్ట్ అయితే చేశారు. ఈ రకమైన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందని కొంతవరకు తిరుమలకు వెళ్ళడానికి కొంత ఇది కంట్రోలింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరడం జరిగింది. అయితే భక్తులు కూడా ఉంటారు. భక్తులతో కలిసిపోయి యువకులు వస్తే అప్పుడు ఆపడానికి ఇబ్బంది అవుతుంది. భక్తుల్ని అలా ఆపడం వీలు పడదని చెప్పి కొంత పవన్ కళ్యాణ్ ఆఫీస్ వాళ్ళకి టీటీడీ సంబంధించిన విభాగం వాళ్ళు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యథావిధంగా భక్తులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అలిపిరి దగ్గర పెద్ద ఎత్తున గుమిగూడడం తోటి అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది అయ్యి పద్మావతి గెస్ట్ హౌస్ వచ్చారు. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి ఇటు బై శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు వెళ్తారా, లేదు బై రోడ్డు తిరుమలకు వెళ్తారా, లేదంటే నైట్ వరకు ఉండి నైట్ ఒక 7-8 తర్వాత కానీ తిరుమలకి నడిచి వెళ్తారా? ఈ 3 మార్గాల్లో ఏదనేది మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సిబ్బంది చెప్పే అవకాశం ఉంది. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన నెక్స్ట్ టూర్ ఏంటి, ఎట్లా వెళ్తారు తిరుమలకి అనేది మాత్రం తెలియబోతుంది. మొత్తంగా తిరుమలకి నడిచి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. శ్రీవారి మెట్టు కావచ్చు, అలిపిరి కావచ్చు. పోలీసులు కనుక పూర్తిగా అన్ని వైపుల నుంచి కూడా అభిమానులు కంట్రోల్ చేయడం కష్టంగా ఉందని చెప్తే అప్పుడు ఇంకా అనివార్యంగా బై రోడ్డు ఆయన తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దినేష్. నాకు కలెక్టర్ పొద్దున పోతే సాయంకాలం వరకు
నీకేం చెప్తాను ఈరోజు చేస్తున్నాను పని చేస్తున్నా ఒక్క నిమిషం